నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. చిన్న పెద్ద అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. పిల్లలైతే అసలు సమయం లెక్కే పెట్టడం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇక సోషల్ మీడియాకు కొన్ని పరిమితులు విధించాలా అనే ఉద్దేశంలో భారతదేశం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి ఈరోజు మనం చర్చ చేపట్టాం. చర్చలో పాల్గొంటున్న వారు సాయి సతీష్ గారు, ఇండియన్ సర్వర్స్ CEO, అలాగే డాక్టర్ నవీన్ గారు, మనోవైద్య నిపుణులు. ముందుగా సతీష్ గారు, అసలు 16 ఏళ్ళలోపు వారికి ఈ సోషల్ మీడియా నుంచి ఎలా వాళ్ళకి పరిమితులు విధించడం ఎలా సాధ్యమేనా? మన పబ్లిక్ గా మాట్లాడుకుంటే అది సాధ్యమే. బట్ పర్సనల్ గా ఇంటి లోపలికి వెళ్ళి ఏ ప్రభుత్వము కూడా సోషల్ మీడియాని యూజ్ చేయొద్దు అని చెప్పలేదు. కానీ పేరెంట్స్ కి ఒక గైడ్ లైన్స్ లాంటిది, సో అండ్ సో పీపుల్ కి ఇవ్వకూడదు, సో అండ్ సో చిల్డ్రన్ కి ఇవ్వకూడదు అని చెప్పి ప్రభుత్వం నిబంధనలు అయితే క్రియేట్ చేయగలుగుతుంది. కానీ ప్రతి ఇంటిలోకి వెళ్ళి కూడా ప్రభుత్వం మీ పిల్లలు ఈ సోషల్ మీడియాని యూజ్ చేయకుండా కట్టడి చేయాలి అని చెప్పి అయితే ఏ ప్రభుత్వము చెప్పలేదు. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే పెద్ద పెద్ద దేశాలు కూడా 16 సంవత్సరాల లోపలికి, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా లాంటి దేశాలు తీసుకుంటే 16 సంవత్సరాల లోపల పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేశాయి. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సోషల్ మీడియా పిల్లలు చూస్తూ వాళ్ళు రియల్ వరల్డ్ కి అడిక్ట్ అవ్వట్లేదు. ఇది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి రియల్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయట్లేదు అనమాట. సో ఒక్క కాన్సెప్ట్ అని కాదు, ఈ సోషల్ మీడియా వల్ల స్పెషల్లీ 16 సంవత్సరాల లోపల ఒకటే కాదు, టీనేజర్స్ అంటే 19+ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకముగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయి. సో గవర్నమెంట్ అయితే దీని రిలేవెంట్ గా అయితే ముందు అడుగులు వేయాల్సిందే. ఒక సోషల్ మీడియాలో వీళ్ళకి సోషలైజేషన్ తెలియడం లేదు. కేవలం సోషల్ మీడియాలో ఉండడం వల్ల వాళ్ళు అన్నెసరీగా బాడీ షేమింగ్ కావచ్చు, లేదా కొన్ని రకాల సైబర్ బులియింగ్ కి కూడా వాళ్ళు ఇది పడుతున్నారు అన్నమాట. సో ఒక ప్రాబ్లం కాదండి, స్కూల్ పిల్లలు కావచ్చు, టీనేజర్స్ కావచ్చు, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ లాంటిది తీసుకోవాలి. రైట్. నవీన్ గారు, ఇప్పుడు ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ విధించడమే దీనికి అంతటికీ మూలం. అసలు అక్కడ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎస్ అండి, ఆస్ట్రేలియాలో మనకు చూసిన December 25 వాళ్ళ యొక్క పార్లమెంట్ మూవ్ సోషల్ మీడియా పైన ఒక ప్రొహిబిషన్ బ్యాన్ మాదిరిగా ఒక చట్టం తీసుకురావడం వాస్తవమే. అంటే గ్లోబల్ గా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకంగా దీనికి రెస్పాన్స్ అయిపోతున్నారు ఈ సమస్యకు. సోషల్ మీడియాని ఎలా కట్టడి చేయాలి, ఎలా హెల్తీ వేగా యూజ్ చేయాలి అన్న ఆస్పెక్ట్స్ లో ఆస్ట్రేలియా కొద్ది ముందంజగా ఒక బ్యాన్ అనే ప్రపోజల్ తోటి ఒక పాలసీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు. దీని మూల కారకం ఏమిటంటే, ఒక రకంగా యూత్ లో, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్, అడాలసెంట్స్ లో వీళ్ళ యొక్క మెంటల్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకున్నారు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా వీటితో ఎక్సెస్ యూజ్ ఎంత యూజ్ చేస్తున్నారు, వీళ్ళని కంట్రోల్ చేయడంలో వచ్చే ఇబ్బందులు వీళ్ళు చూడడంతో పాటు వీళ్ళ జనరేషన్ గ్యాప్లో వీళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కానీ, సైకలాజికల్ ఇష్యూస్ డెవలప్ అయిన ఇష్యూస్ విధానం కానీ, ప్రవర్తనలో వచ్చే మార్పులు వాళ్ళు ఈ ఒక జనరేషన్ గ్యాప్లో స్పష్టమైన చేంజెస్ చూడడం స్టార్ట్ అయింది. ఇవి మల్టిపుల్ స్టడీస్తో ప్రూవ్ అయ్యాయి కూడా అటు సైడ్. సో వీటి రెస్పాన్సివ్గా వీళ్ళు 16 years లోబడి ఉన్న చిల్డ్రన్స్కి సోషల్ మీడియా అనేది అనుమతి లేకుండా బ్యాన్ అనే విధంగా వీళ్ళు కట్టడిగా తీసుకొచ్చారు. ఈ స్ట్రిక్ట్ ఏజ్ రిస్ట్రిక్షన్ లాంటి పాలసీస్ యాక్చువల్లీ ఇవి కొన్ని ప్లాట్ఫామ్స్ ఇప్పటికే కొంతవరకు ఉన్నవే. బట్ ప్రభుత్వం పరంగా వచ్చిన ఈ రకమైన స్టెప్ చాలా సిగ్నిఫికెంట్ స్టెప్. ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తే దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అనేది తదనంతరం మనం ఇంకా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ సోషల్ మీడియాలో వచ్చిన యూజెస్, ఇటు సోషల్ మీడియాతో వచ్చిన రిస్కులు రెండింటినీ బ్యాలెన్స్ చేసే విధమైన పాలసీ రిఫార్మ్ అయితే కాదు డెఫినెట్గా. ఇది ఒక బ్యాన్ సంబంధించినది. పిల్లల్లో ఉన్న అడిక్టివ్ లాంటి కన్సర్న్స్, వీళ్ళ ప్రవర్తనలో వచ్చే మార్పులు, సైబర్ బుల్లింగ్, కొన్ని ఈవెన్ సైబర్ బుల్లింగ్ రిస్క్ వల్ల వీళ్ళ సైకలాజికల్ హెల్త్, కొన్ని సూసైడల్ రిస్క్ బిహేవియర్ని పెంచడం జరుగుతుంది. డిప్రెషన్ లాంటి కండిషన్, సైకలాజికల్ ఇష్యూస్ కూడా పెరగడం జరిగినాయి, ఈ నోట్ అయ్యాయి. కంపేర్ టు 10 years ఆఫ్ స్పాన్ లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకాట్రిక్ ఇష్యూస్ ట్రెమెండస్ సిగ్నిఫికెంట్ గా 4 times రైజ్ అయిపోయాయి. సో వీటన్నిటికి రెస్పాన్సివ్ గా వీళ్ళు తీసుకున్న ఒక కలెక్టివ్ స్టెప్ అని మనం భావించవచ్చు. రైట్.
సతీష్ గారు, ఇప్పుడు అసలు సాంకేతికతను పిల్లలకు కాదు పెద్దలకు కాదు ఎవ్వరికి దూరం చేయకూడదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఒక వాదన కూడా ఉంది వాళ్ళకి. అయితే ఈ 16 ఏళ్ళలో పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వాలి కానీ ఇట్లా బ్యాన్ చేయటం అనేది కరెక్ట్ కాదని మరో వాదన కూడా ఉంది. సోషల్ మీడియాలో టీనేజ్కి ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళు ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ప్రభావం పడుతోంది? ఖచ్చితంగా సాంకేతికతను పిల్లలకి దూరం చేయకూడదు. కానీ ఏ రకపు సాంకేతికత, ఏ రకపు టెక్నాలజీని దూరం చేయకూడదు అన్నది పెద్దవాళ్ళు ఖచ్చితంగా దాన్ని డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ కేవలం సోషల్ మీడియాలో ఒక చిల్లర రీల్స్, కొన్ని రకాల టైం వేస్ట్ థింగ్స్ ఎక్కువ మంది దాని మీద చేస్తున్నారు కాబట్టి ఆ రకపు సాంకేతికత అయితే అవసరం లేదు. ఏ రకపు సాంకేతికత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది అన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ హార్ట్ 3D అనాటమీ ఉంటుంది. అలాగే బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుంది అన్న కాన్సెప్ట్స్ విద్యార్థులకు చాలా అవసరం. అలాంటి సాంకేతికత ఖచ్చితంగా పిల్లలకు కావాల్సిందే. అలాంటి టెక్నాలజీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం దూరం చేయకూడదు పిల్లలకి. కానీ ఏది దూరం చేయాలి? బికాస్ ఇది ఒకటి కంబైన్డ్ అన్నమాట. ఇప్పుడు ఉన్న మనకి సోషల్ మీడియా, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీటిలో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయి ఉంటుంది. మరి పిల్లలకి ఎలాంటి కాన్సెప్ట్స్ చూపించాలి అన్నదైతే వాళ్ళు డెసిషన్ తీసుకోలేని టైంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళుగా డెసిషన్స్ తీసుకోలేరు కాబట్టి ఈ సోషల్ మీడియా ఏదైతే సోషల్ మీడియా ఉంటుందో కంప్లీట్ టెంపరరీ బ్యాన్ అండ్ దానికి రిలేటెడ్ గా కొన్ని రకాల ఛానల్స్ ని వాళ్ళు వైట్ లిస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూక్లియస్ మీడియా అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అది బయాలజీ రిలేటెడ్ గా అద్భుతంగా ఉంటుంది. ఇస్రో వాళ్ళకి సంబంధించింది నాసా కిడ్స్ అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఒక్కటి కాదు విసాస్ అని చెప్పి ఇంకొక యూట్యూబ్ ఛానల్, అద్భుతమైన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మరి ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ తోటి వాళ్ళు నాలెడ్జ్ ని అద్భుతంగా డెవలప్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వీళ్ళు ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు పేపర్స్ మీద. మరి ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అలా హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో అద్భుతంగా చూడగలుగుతారు, చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అంటే పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే 80% కళ్ళ నుంచి చూస్తుంది మన బ్రెయిన్ ఇన్పుట్ కళ్ళ నుంచి తీసుకుంటుంది అన్నమాట విజువల్ గా. మరి అలాంటి వాటికి అద్భుతమైన వీడియో ఛానల్స్ ఉన్నాయి. కేవలం సోషల్ మీడియా ఒక్కటే కాదు కదా టెక్నాలజీ అంటే. సో ఇలాంటి వాటికి పిల్లలకి చూపిస్తూ ఇలాంటి వాటి నుంచి నేర్చుకోవాలి అని చెప్పడంలో ఏ తప్పు లేదు. అంతేగాని టెక్నాలజీని పూర్తిగా దూరం చేయకూడదు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈ పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటూ అన్నోన్ పీపుల్ కి మెసేజెస్, వాళ్ళ నుంచి వచ్చే మెసేజెస్ తోటి సైబర్ బులియింగ్ బారిన పడుతున్నారు. అట్లాగే వీళ్ళకి సంబంధించిన వీడియోస్, అంటే వీళ్ళ ఏజ్ కన్నా ఎక్కువ వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా వీళ్ళు చూడటం మొదలు పెడుతున్నారు. రైట్ అండి. నవీన్ గారు, అన్నెసరీ నాలెడ్జ్ కంప్లీట్ గా వెళ్తుంది. రైట్ అండి. నవీన్ గారు, ఇప్పుడు చదువుల్లో వెనకపడటం, ఏకాగ్రత దెబ్బతినటం, విపరీత ప్రవర్తనలు, వీటన్నిటికీ సోషల్ మీడియా కారణమవుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? అంటే డాక్టర్లు అయితే సజెస్ట్ చేస్తున్నారు, పిల్లలకి చిన్నప్పటి నుంచే ఫోన్లు అందుబాటులో ఉంచుతున్నారు, అలా చేయకండి, చాలా ఈ రేస్ ఏవైతే ఉన్నాయో, ఫోన్ కానీ ఈ కంప్యూటర్స్ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బ్రెయిన్ని దెబ్బతీస్తాయని, వాళ్ళ ఫంక్షనింగ్ని, వాళ్ళ ఆలోచన శక్తిని దెబ్బతీస్తాయని ఇలా డాక్టర్లు చెప్తూ ఉన్నారు కదా. ఈ అధ్యయనాలు ఏం చెప్తున్నాయి అసలు? డెఫినెట్గా అండి. ఇవి ఏజ్ పిల్లల్లో, ఎస్పెషల్లీ యూత్ అన్నాం కదా ఇందాక, ఒక 16 years లోపు పిల్లవాళ్ళు మనకు అత్యంత కన్సర్న్. ఇప్పుడు బ్యాన్ అన్న ఒక టాపిక్ మనం డిస్కషన్ చేస్తున్నాం. ఈ యూత్, ఈ ఏజ్ ఆఫ్ పీపుల్స్లో ఏ బ్రెయిన్ అనేది డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉంటుందండి. వీటిలో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అండ్ అడాలసెంట్లో ఎమోషనల్ రెగ్యులేషన్ ఏరియాస్ ఏవైతే కంట్రోల్ చేయాలో, లైక్ ప్రీఫాంటల్ కార్టెక్స్ అంటాం, ఆర్బిటో ప్రీఫాంటల్ కార్టెక్స్ కానివ్వండి, వెంట్రోమీడియల్ ప్రిఫాంటల్ కార్టెక్స్ కానివ్వండి, ఇలాంటి ఈ ప్రీఫాంటల్ కార్టెక్స్ ఏరియాస్ చాలా మన హయ్యర్ మైండ్ ఫంక్షన్స్ డిసైడ్ చేసేవి. ఇవి ఇంకా ఎమోషనల్ రెగ్యులేషన్ అనేవి పూర్తిగా డెవలప్ కాని స్టేజ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకు స్కిల్స్ అనేవి ఇంకా నేర్చుకునే దిశలో ఉంటారు. తర్వాత డెసిషన్ మేకింగ్ అంటాం, అంటే ఒక ఎంతవరకు మనం ఎక్స్పోజ్ కావాలి, ఎంతవరకు మనం అబ్యూస్లో ఉన్నాము, ఎంతవరకు మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి చేసే మెథడ్స్ ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటివి డెసిషన్ మేకింగ్ ఆస్పెక్ట్స్లో ఇంకా వీళ్ళలో ఒక రకమైన పరిపక్వత రాని దశలోనే ఉంటారు. తర్వాత ఇంపల్స్ కంట్రోల్ స్టేజెస్ అంటాం, అంటే థింక్ బిఫోర్ యాక్టింగ్ యూ షుడ్ బి థింక్. ఇవి ఒక పోస్ట్ పెట్టే ముందు, ఒక పోస్ట్ చూసే ముందు మనకు వాటి కన్సీక్వెన్స్ ఏంటిది అన్నది ఒక రకమైన ఆలోచన విధానంకి, ఒక కన్సీక్వెన్స్ బేస్గా ఆలోచన చేసే స్టేజ్ కాదు వాళ్ళది ఇంకా. సో ఇంపల్స్ కంట్రోల్ చేయడంలో కొద్ది ఇబ్బంది పడుతుంటారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు.
ఈ 3 యాస్పెక్ట్లుగా డెవలప్మెంటల్ యాస్పెక్ట్లో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 10,000 మంది పిల్లల్లో సోషల్ మీడియా ఒక 2.5 అవర్స్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో ట్రెమెండస్గా వీళ్ళ యొక్క అటెన్షన్ కెపాసిటీ కానీ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ కానీ వర్కింగ్ మెమొరీ లాంటి కండిషన్ అంటే టెంపరీగా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ఇష్యూస్ని గుర్తుపెట్టుకోవడం దేనికోసం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పని చేయడానికి కోసం ఇటువంటి వర్కింగ్ మెమొరీలో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటితో పాటు ఎమోషన్ రెగ్యులేషన్ చేయడంలో ఇబ్బంది పడ్డారు అనుకోండి, ఒక ఎంపతి అంటే వేరే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి, నా ఫీలింగ్స్ ఎంతవరకు ఎగ్జిబిట్ చేస్తున్నాయి, ఇవి రెండిట్లో ఒక మిస్కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. వీటి వల్ల ఎంపతి లెస్గా వీళ్ళు బిహేవ్ చేస్తుంటారు. అంటే వాళ్ళు కళ్ళలో కళ్ళు పెట్టి చూడట్లేదు సార్ మా పిల్లవాడు, ఎమోషన్ ఒకటే చోట సోషల్గా ఎక్స్క్లూడ్ అయిపోతున్నాడు, చూస్తూ చూస్తూ సోషల్ మీడియా చూస్తూ ఒకటే రూమ్లో ఉంటున్నాడు, అకాడమిక్స్ మిగతా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు, మాతో కూడా సరిగా మాట్లాడట్లేదు ఇంట్లో వాళ్ళతో కూడా. ఇటువంటి కంప్లైంట్స్ యూజువల్ చూస్తుంటాం. ఎస్, ఇవన్నీ కూడా బ్రెయిన్లో జరుగుతున్న ఫంక్షనల్ మార్పులు. వీటికి తోడుగా ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏళ్ళ తరబడి క్వాంటిటీ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే మోర్ దాన్ 2 hours కన్నా ఎక్స్పోజ్ అవుతున్నారా, ఎస్పెషల్లీ పిల్లవాళ్ళు అయితే బిలో 13 years వాళ్ళు అయితే రికమెండేషన్ గైడ్లైన్స్ నో మోర్ దాన్ 1 hour కూడా అంటారు. లెస్ దాన్ 2 years అయితే నో ఎక్స్పోజర్. 2 to 12 years మధ్యలో అయితే అట్లీస్ట్ మీరు హాఫ్ అన్ అవర్ టు 1 hour మాత్రమే మీరు ఎక్స్పోజ్ చేయండి. ఎనీ స్క్రీన్ టైం, నీడ్ నాట్ టు యూవీ రేస్, ఎనీ స్క్రీన్ టైం, టీవీ, సెల్ ఫోన్, ఎనీ సోషల్ మీడియాస్. సో ఈ రకమైన గైడ్లైన్స్ మనకి ఇంటి ఇచ్చేవి ఏమిటంటే డెవలప్మెంట్ ని డెఫినెట్ గా ఛాలెంజ్ విసురుతాయి. వీళ్ళు ఈ జనరేషన్ కొత్తగా ఎక్స్పోజ్ అవుతున్న ఒక ఎపిజెనెటికల్ ఒక సోషల్ కల్చరల్ చేంజ్ అనుకుందాం. దీనివల్ల ఎపిజెనెటిక్స్ చేంజ్ కూడా కావచ్చు. అంటే ప్రవర్తనాపరమైన జీన్స్ అవి ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని మార్చుకోవచ్చు. సో ఇంత రిస్క్ డెఫినెట్ గా ఉంటాయి. ఎంతగా డోస్ రెస్పాన్స్ బేస్ గా నువ్వు ఎంత ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నావు, ఎంత కాలం ఎక్స్పోజ్ అవుతున్నావు, దాంతో పాటు ఇంపార్టెంట్ ఎంత స్కిల్ఫుల్ వాతావరణం నీ చుట్టుముట్టుగా ఉన్నది. అంటే పేరెంటింగ్ స్టైల్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, వీటిని ఈ డిజిటల్ టెక్నాలజీ వాడుకునే విషయంలో వీళ్ళు ఎంత హెల్తీగా, వీళ్ళు ఎంత కంట్రోల్గా వీళ్ళు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేసి ఆ పిల్లవాడి ఆ అడాలసెంట్ యొక్క లెర్నింగ్ కెపాసిటీ, కాన్సన్ట్రేషన్ కెపాసిటీ, ఇవి ఇండైరెక్ట్గా ఈవెన్ ఎంటైర్ సైకలాజికల్ హెల్త్ కూడా డిసైడ్. సతీష్ గారు, ఇప్పుడు 16 ఏళ్ల లోపు పిల్లలు అంటే ఈ స్కూల్కి ఈ విద్యాభ్యాసం దశలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రింట్స్ అన్నీ తొలిసారి అన్నట్టుగానే ఉంటాయి. చదువుకుంటున్న ప్రతి విషయం, తెలుసుకుంటున్న ప్రతి విషయం మొదటిసారి ముద్రితమవుతూ ఉంటుంది మెదడులో. స్కూల్స్కే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు, ఇలాంటి విధానంలోనే చదువులు చెప్పాలనే ప్రస్తుత రెస్ట్రిక్షన్స్ యుగం నడుస్తోంది. అయితే సాంకేతికత ఏమో వేగంగా ముందుకు వెళ్ళిపోతోంది. తల్లిదండ్రులేమో చిన్న చిన్న ఫ్యామిలీస్, ఎవరు కూడా పిల్లలకి ఎక్కువ టైం కేటాయించలేని పరిస్థితి. 140 కోట్లకు పైగా జనాభా కలిగిన ఈ భారత్లో సోషల్ మీడియా సంస్థలకు అతిపెద్ద మార్కెట్ కూడా ఇది. వాళ్ళేమో అత్యంత మార్కెటింగ్ విధానాలు ఉపయోగించి ఆసక్తికరంగా ఆ సోషల్ మీడియాని నడుపుతూ ఉంటారు. అలాంటిది ఇలా పరిమితులు విధిస్తామంటే ఒప్పుకుంటాయా సోషల్ మీడియా సంస్థలు? సోషల్ మీడియా సంస్థలు ఒప్పుకోవడం కాదండి. సోషల్ మీడియా సంస్థలకి ప్రొడక్ట్స్ ఎవరంటే ప్రజలే. అందువల్లే ఈ సోషల్ మీడియా అన్నవి బ్రతుకుతున్నాయి. వాటిలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మాక్సిమం వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. మనం సోషల్ మీడియా మీద కొన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్, మనం ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ తరఫున కొన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా సోషల్ మీడియా మీద పెట్టాల్సిందే. ఒక 3-4 ఏళ్ల క్రితం ట్విట్టర్ మీద ఎలాగైతే కొన్ని రకాల థింగ్స్ మనం ఇంప్లిమెంట్ చేయగలిగిందో గవర్నమెంట్, అదే రకంగా ఇప్పుడున్న యూట్యూబ్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా స్నాప్చాట్ కావచ్చు, ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా కొన్ని రకాల రెస్ట్రిక్షన్స్ అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు జపాన్ మీద 2 అణుబాంబులు వేసింది ఎవరు, యుఎస్ వాళ్ళు, హిరోషిమా నాగసాకి మీద. ఈ రోజు అంతకన్నా పవర్ఫుల్ బాంబ్స్ మన ఇండియన్ యూత్ మీద వేస్తున్నారు. వాటి పేర్లే ఈ సోషల్ మీడియా. ఈ యూత్ మాక్సిమం టైం కనుక వాళ్ళు ప్రొడక్టివ్ సబ్జెక్ట్ నేర్చుకోకుండా, ప్రొడక్టివిటీ మీద కాకుండా ఒక టైం పాస్ గ్యాంగులుగా తయారవటము, వేరే వాళ్ళని ఆన్లైన్ లో సైబర్ బులియింగ్ చేయటము, లేదా ఇద్దరు తిట్టుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ టైం పాస్ చేయటము, ఇలాంటి వాటి మీద పెడితే వీళ్ళకి ప్రొడక్టివిటీ ఉండదు. ఇట్లా 1-2 తరాలని కనుక న్యూట్రలైజ్ చేయగలిగితే ఆ దేశంకి గ్రోత్ అన్నది ఉండదు, ఆ దేశానికి ఫ్యూచర్ అంటూ ఉండదు. సో ఒక గవర్నమెంట్ ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి ప్రజలకి ఫ్యూచర్ లో ఎలాంటి ఉపయోగపడుతుందో అన్నది డిసిషన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఎందుకంటే ఇంజెక్షన్ ఇనిషియల్ గా నొప్పిగా ఉండొచ్చు, కానీ ఆ ఇంజెక్షన్ చేసుకోకపోతే ఆ జబ్బది కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
ఈ రోజు ఇంట్లో పిల్లలు మొబైల్ ఇవ్వకపోతే ఫుడ్ తినట్లేదనో లేకపోతే ఏడ్చి గోల చేస్తున్నారనో ఆ టైంలో మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఒకవేళ అది కంటిన్యూ అయితే ఆ పిల్లల యొక్క ఫ్యూచర్, ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు. ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా స్క్రాలింగ్స్ అన్ని కూడా అన్లిమిటెడ్ స్క్రాలింగ్ విత్ డోపమైన్ అల్గరిథం. ఈ డోపమైన్ అల్గరిథం వల్ల వాళ్ళకి ఆ రీల్ చూసినప్పుడు వాళ్ళకి వచ్చే ఆనందం వేరు. ఆ రీల్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇంకొక రీల్ మీదకి వెళ్ళిపోతారు. అడిక్టివ్, ఇట్లా బానిసలుగా మారిపోతున్నారు. ఇన్ఫినిట్ ఇలా వస్తున్న మరి పిల్లలకి, స్పెషల్లీ వస్తున్న అప్కమింగ్ జనరేషన్స్ కి, కరెంట్ జనరేషన్ కి ఇలాంటి దాని మీద కొన్ని రకాల ఇంజెక్షన్ లాగే అనుకోవచ్చు గవర్నమెంట్. సో ఒకటేంటంటే 140 కోట్ల ఉన్న దాంట్లో గవర్నమెంట్ పాలసీస్ మాత్రం చేయగలుగుతుంది, కానీ అది ఇంట్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత, పూర్తి బాధ్యత పేరెంట్స్ దే ఉంటుంది. Yes. మనం రోడ్డు మీద డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నట్టు ఒక రకంగా ఇది కామెడీగా, ఫన్నీగా ఉంటుందేమో, కానీ పేరెంట్స్ అవ్వాలంటే ఒక లైసెన్స్ కూడా ఉంటే బాగుంటుందేమో అని నా పర్సనల్ అభిప్రాయం. Okay. ఎందుకంటే వాళ్ళకి హౌ టు డీల్ విత్ ద చిల్డ్రన్, ఇదైతే వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ అయితే పేరెంట్స్ కావాలి. పేరెంటల్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. హౌ టు వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లల్ని అన్నదైతే ఒక రకపు ట్రైనింగ్ ఇచ్చి, పేరెంట్స్ ట్రైనింగ్ కంపల్సరీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే చిన్నపిల్లలకి స్కూల్స్ లో ఉంటున్నాయో, పేరెంట్స్ కూడా హౌ టు హ్యాండిల్ ద పీపుల్, చిల్డ్రన్, వాళ్ళ పిల్లల్ని అన్నది చూడాలి. సైకలాజికల్ గా వాళ్ళకు కూడా ట్రైనింగ్ కావాలి పేరెంట్స్. అప్పుడు మాత్రమే ఇలాంటి పాలసీస్ ఏవైనా మన ఇళ్ల వరకు చేరగలుగుతాయి. రైట్ అండి. నవీన్ గారు, ఇతర దేశాల్లో బ్యాన్, రెస్ట్రిక్షన్స్, విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఇంకా ఏ దేశాలు ఈ దిశగా ప్లాన్ చేస్తున్నాయి? ఇప్పటి వరకైతే వెరీ తక్కువ కంట్రీసే మనం చెప్పుకోవచ్చు వీటిపైన ఒక స్పష్టమైన మార్గదర్శకాలు, బ్యాన్ లాంటి రెస్పాన్సెస్ ఇవ్వడంలో. ఆస్ట్రేలియా కానీ, యూకేలో చెప్పిన ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ అని చెప్పేసి దాదాపుగా వాళ్ళు ఇంచుమించు బ్యాన్ లాంటి ఒక వెపనే యూజ్ చేశారు. బట్ మేజర్లీ వాళ్ళు ఏమంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద యూత్, ఈ సోషల్ మీడియాలో వచ్చే సైబర్ బుల్లింగ్ ఇన్ఫర్మేషన్కి కానీ, కంటెంట్ యొక్క మిస్ఇన్ఫర్మేషన్ కానీ, వీటిని కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయడానికి కోసం చేసిన ప్రయత్నాల్లో ఉన్నాయండి. యుఎస్లో వచ్చేసి ఒక అడ్వైజరీ గైడ్ లైన్స్ లాగా ఎక్కువ వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అంటే ఇంత బిలో 2 years ఆఫ్ పిల్లల వాళ్ళకు కంప్లీట్లీ బ్యాన్, సో కంప్లీట్ నాట్ ఎక్స్పోజ్. సో ఇవన్నీ ఒక ఏజ్ వేజ్గా వచ్చే పర్మిషన్స్, గైడ్ లైన్స్, ఎలా చూడాలి, ఎలా పేరెంటింగ్ చేయాలి, వీటితో పాటు కో వ్యూవింగ్ కాన్సెప్ట్, అంటే చైల్డ్తో పాటు పేరెంట్ ఒక 6 years దాకా కో వ్యూవింగ్ మెథడ్, అంటే వాటితో పాటు చూడడం, వాళ్ళు ఏం చూస్తున్నారు కంటెంట్, దేన్ని ఎక్స్పోజ్ చేయిస్తున్నాం, ఏజ్ అప్రాప్రియేట్ యానిమేషనా, ఎడ్యుకేటివ్ కంటెంటా, సో వాటిపైన మనకు దృష్టి సాధించాలి. అడాలసెంట్ పిల్లల వాళ్ళలో కూడా పేరెంటల్ కంట్రోల్స్ మనం యూజ్ చేయడము, వాళ్ళ యొక్క కంటెంట్ని మనము, వీళ్ళు ఎస్పెషల్లీ లైక్ మెంటల్ హెల్త్ లిటరసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళకు ఎప్పటికప్పుడు వార్నింగ్ లా చూసి ఎన్ని అవర్స్ ఆఫ్ వాళ్ళు సోషల్ మీడియా ఎక్స్పోజర్ అవుతున్నారు. వీటిలో లింగ్విస్టిక్ అనాలిసిస్ బేస్గా వీళ్ళు కొన్ని కంట్రోల్ మెకానిజం పెట్టుకున్నారు. ఎలాంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు హోప్లెస్నెస్ థాట్స్ ఏమైనా టైప్ చేస్తున్నారా, సూసైడల్ ప్రాక్సీగా సూసైడల్ బిహేవియర్ని వీళ్ళు సోషల్ మీడియా ద్వారా నేర్చుకుంటున్నారా, లేకుంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, సో వీటన్నిటిపైన ఒక విజిలెన్స్ పెట్టేస్తున్నారు. తర్వాత డిజార్డర్డ్ ఈటింగ్ బిహేవియర్స్ కూడా కొద్దిగా ఒక రకమైన కంట్రోల్ కెపాసిటీ వీళ్ళు ఎక్కువగా పెంచుకోవడానికి వీటిని ఎక్స్పోజ్ కాకుండా ఒక ప్రాసెస్ ఫుడ్స్ కానీ, హై సాల్టీ కంటెంట్స్ కానీ, జంక్ ఫుడ్ లాంటివి వీటిపైన ఒక ఎక్స్పోజర్ని రెస్ట్రిక్ట్ చేయడానికి కోసం చేసేది. సో ఈ రకమైన మెథడ్స్ చూస్తున్నారు. ఇంకో డిజైనర్, ఇప్పుడు దాకా ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా టార్గెట్ చేసిన డిజైన్స్ అన్ని కూడా అడల్ట్ యూజర్స్గా ఉంటాయి. సో వీటి వల్ల ఆల్గోరిథమ్స్ ఎప్పుడు కూడా వీళ్ళలో ఎటువంటి వీళ్ళు ఆల్గోరిథం యూజ్ చేస్తున్నారు, కొన్ని ఎక్స్ప్లిసిట్, దాదాపుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంప్లిసిట్గా పెట్టుకుంటాయి, అంటే రివీల్ చేయరు. సో ఏ రకమైన ఆల్గోరిథమ్స్ వీళ్ళు ఫాలో చేస్తున్నారు, ఎటువంటి ఎండ్లెస్ ఆఫ్ సర్ఫ్ స్క్రోల్కి దారి తీస్తుంటాయి, అడిక్టివ్ ప్యాటర్న్ ఇందా చెప్పినట్టు డోపమిన్ లూప్లో వీళ్ళు ఎలా పడిపోతారు, తర్వాత నోటిఫికేషన్స్ ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేయాలి, లైక్స్ కానీ, స్క్రోలింగ్స్ కానీ, సో వీటిపైన ఒక కంట్రోల్ మెకానిజమ్స్ యూజ్ చేయడము. నవీన్ గారు, అయితే ఈ బ్యాన్ కి బదులుగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, తల్లిదండ్రులే ఎడ్యుకేట్ చేయటం, కౌన్సిలింగ్ ఇవ్వటం, 16 ఏళ్లలోపు పిల్లల వారికి పక్కనే కూర్చుని నేర్పించడం, వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా బ్యాన్ చేస్తే ఏం చేయాలి, వాళ్ళు పూర్తిగా ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, మళ్ళీ తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, లేదా గురువుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, వాళ్ళల్లో ఏమైనా కొత్త చేంజెస్ రావాల్సిన అవసరం ఉందా?
డెఫినెట్గా అండి. ఒక పాలసీస్ కానీ ఏమైనా సరే రెస్ట్రిక్షన్ నీడ్ నాట్ టు ప్లాట్ఫామ్స్. ఇలాంటి ప్లాట్ఫామ్స్ డెఫినెట్గా అకౌంటబిలిటీ ఉండాలి. ఏం కంటెంట్ చూపిస్తున్నారు, ఎవరికి ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఏ టైంలో పిల్లలు నైట్ సర్ఫ్ చేస్తున్నప్పుడు, అడాలసెంట్స్ నైట్ సర్ఫ్ చేస్తున్నప్పుడు ఎటువంటి కంటెంట్ వ్యూ చేస్తున్నారు. వీటితో పాటు కొన్ని ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేయించడం ఇంపార్టెంట్ సోషల్ మీడియా ద్వారా. అంటే డిజిటల్ హెల్త్, ఒక రకమైన డిజిటల్ హెల్త్ అనేది ఒక లిటరసీ పెరగాలి. వీటిలో ఎలాంటి హెల్తీ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద హెల్తీ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద ఇన్అప్రాప్రియేట్ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద సైబర్ బుల్లింగ్ అన్న ఒక కాన్సెప్ట్ అందరూ దాదాపు ఎస్పెషల్లీ ఏజ్ అప్రాప్రియేట్ పిల్లల్లో వీళ్ళకి అర్థమయ్యేలాగా భాషలో వాళ్ళకి ఎడ్యుకేట్ లిటరేషన్ చేయాలి. తర్వాత వీటితో పాటు ఫ్యామిలీ డిజిటల్ ప్లాన్స్ అని మనం యూజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కలిసి తిని డైనింగ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ. బెడ్రూమ్స్ లో మనం వాడడంలో సెల్ ఫోన్స్ అనేవి మనకు బ్యాన్ అప్ చేసుకోవడం, సోషల్ మీడియా ఎస్పెషల్లీ సోషల్ మీడియా లాంటి సైట్స్ మనం ఎక్కువగా సర్ఫ్ చేయడం, ఎస్పెషల్లీ మిడ్ నైట్స్ లో బెడ్రూమ్స్ లో కలిసి తినే ఒక మీల్ టైమ్స్ లో కానీ, లేకుంటే ఒక ఎస్పెషల్లీ అకాడమికల్ యాక్టివిటీస్, వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు డిస్ట్రాక్టివ్ గా ఈ సోషల్ మీడియా కాంపిటేటివ్ గా కాకుండా చూసుకోవడం, ఓకే, ఇలాంటివి ఇంపార్టెంట్. రైట్ అండి. సో ఈ రకమైన అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఫ్యామిలీ, ఎడ్యుకేటివ్ ఇన్స్టిట్యూషన్స్, అట్ ద సేమ్ టైం పబ్లిక్ లో అవేర్నెస్, దెన్ డెఫినెట్ గా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అకౌంటబిలిటీ మనం చూడాలి. రైట్. సతీష్ గారు, ఇప్పుడు 16 లోపు వారికి పూర్తిగా బ్యాన్ ఉండాలా, లేక రోజు వారి వినియోగాన్ని తగ్గిస్తే బెటర్? అంటే రోజు మార్చి రోజు ఇలా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ బ్యాన్ విధించాలా, ఒకేసారి బ్యాన్ విధించాలా? సోషల్ మీడియాని మనం కేటగరైజ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ పాయింట్, ఏ టైప్ ఆఫ్ సోషల్ మీడియాని వాళ్ళు చూడొచ్చు, ఏది చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్చాట్ లాంటివి అయితే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ గెయిన్ అన్నది ఉండదు. సో పిల్లలకి నాలెడ్జ్ రిలేటెడ్ సోషల్ మీడియా, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి సంబంధించిన సైంటిస్ట్ రిలేటెడ్ అకాడమియా అని ఒకటి ఉంటుంది, అది కూడా సంథింగ్ రిలేటెడ్ టు నాలెడ్జ్. అటు పాజిటివ్ ఉంటుంది, ఇటు నెగిటివ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇలాంటి వాటికి కూడా హెల్ప్ఫుల్ అనేది మనం చూసుకోవాలి. అండ్ వాటికి సంబంధించినవి మాత్రమే మనం ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది. అంటే వాళ్ళకి మనం ఫిల్టర్ చేసుకోవాలి, ఎలాంటి యాక్టివిటీస్ మంచివి, ఎలాంటి యాక్టివిటీస్ మంచివి కాదు, ఎలాంటి సోషల్ మీడియా వాళ్ళకి ఇంపార్టెంట్. స్నాప్చాట్ అనేది అండర్ 15-16 వాళ్ళకైతే అవసరం లేదు వాళ్ళకి. అలాగే కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్ మనం ఫిల్టర్ చేసుకొని వాటికి మాత్రం అలౌ చేసుకోవచ్చు. నాలెడ్జ్ షేరింగ్ అప్లికేషన్స్ లాంటి వాటికి మాత్రం అలౌ చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఫిల్టర్స్ లాంటివి అయితే మనం ప్రొవైడ్ చేయాలి. స్పెషల్లీ ఫేస్బుక్ అయినా, ఫేస్బుక్ లో కూడా కొన్ని రకాల గ్రూప్స్ మంచివే, కొన్ని రకాల థింగ్స్ మంచివే, ఇన్స్టాగ్రామ్ అయినా. సో బట్ వీళ్ళేంటంటే ఓవరాల్ గా చెప్పండి, ఇప్పుడు ఓవరాల్ గా తీసుకున్నట్లయితే సోషల్ మీడియా మనల్ని నియంత్రిస్తుందా, మనం దాన్ని నియంత్రిస్తున్నామా అంటే ఏం చెప్తారు? సోషల్ మీడియానే మనల్ని నియంత్రిస్తుంది. ఒక దేశంలో ఎవరు ప్రధాని కావాలి, ఎవరు ఏది కావాలి అన్నా సోషల్ మీడియానే కంప్లీట్ గా సైకలాజికల్ గా ప్రజల మీద ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది. సో సోషల్ మీడియాకి ప్రభుత్వం కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టడం చాలా మంచిది. ఓకే, ధన్యవాదాలు నవీన్ గారు, సాయి సతీష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.